అందరికీ నమస్కారం. నా పేరు శేఖర్ మెట్ల. టెక్ టాక్ కి స్వాగతం. డేటాబేస్ కనెక్షన్ జాంగో విత్ PostgreSQL లో మనం ఏ విధంగా చేయాలో ఈ చిన్న వీడియో లెక్చర్తో అయితే ఫస్ట్ టైం కనుక మీరు వీడియో ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం. ఈ చిన్న ప్రయత్నంలో డేటాబేస్ కనెక్షన్ వెబ్ ప్రాజెక్ట్స్ కి చాలా ఇంపార్టెంట్. హౌ టు క్రియేట్ డేటాబేస్ కనెక్షన్ అంటే లైక్ కోడింగ్ సెక్షన్ నుంచి మనకి బ్యాక్ ఎండ్ లో ఉన్న డేటాబేస్ కి డేటాని ట్రాన్స్మిట్ చేయాలన్నా, డేటా రీడ్ చేసి తెచ్చుకోవాలనుకున్నా మనకి ఇది చాలా ఇంపార్టెంట్ గా ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ప్రాజెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత సెట్టింగ్స్ లైక్ ప్రాజెక్ట్ settings.py ఫైల్లో settings.py ఫైల్ ఓపెన్ చేసినప్పుడు మనకి ఇక్కడ పారామీటర్స్ చూడండి క్లియర్ గా. ఇంజన్ నేమ్, యూజర్ నేమ్, పాస్వర్డ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట ఈ పారామీటర్స్. సో ఈ పారామీటర్స్ స్పెసిఫిక్ గా చూడండి. ఇంజన్ అంటే ఏంటంటే డేటాబేస్ లైక్ ఏ సర్వీస్ యూజ్ చేస్తున్నారో దానికి కనెక్ట్ అవ్వాలనే లైబ్రరీ యొక్క పాత్ మనం ఇక్కడ స్పెసిఫై చేయాల్సి ఉంటుంది. సో Django.db.backends.postgresql లైబ్రరీ మనం స్పెసిఫై చేస్తే కనెక్షన్ ఎస్టాబ్లిష్ అవ్వడానికి కావాల్సిన రిసోర్సెస్ లైబ్రరీస్ ని ఇది యూజ్ చేసుకోవడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ PostgreSQL ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి నేను డేటాబేస్ క్రియేట్ చేశాను. డేటాబేస్ నేమ్ వచ్చేసి REST API DB. సో ఇదే నేను నేమ్ అనే దగ్గర REST API DB స్పెసిఫై చేసి సింగిల్ కోట్స్ లో పెట్టి కామా. ఎవ్రీ పారామీటర్ కూడా మనకి JSON ఆబ్జెక్ట్స్ లాగా కామాతో ఎండ్ అవుతుంది. తర్వాత యూజర్ ఏంటంటే మనం డేటాబేస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇన్ వెబ్ అప్లికేషన్ కానీ ఏదైనా సరే అప్లికేషన్ లో. దీంట్లో స్పెసిఫిక్ గా మనం యూజర్ అని స్పెసిఫై చేసి దాని యొక్క డేటాబేస్ కనెక్ట్ అవ్వడానికి యూజ్ చేసే యూజర్ నేమ్ ని మనం రాయాలి. నేను డిఫాల్ట్ యూజర్ నేమ్ డిఫాల్ట్ రాశాను ఎందుకంటే ఇదే వాడుతున్నాను కాబట్టి. సో మీరు ఏదైనా కస్టమ్ యూజర్ నేమ్ ఉంటే అది రాయాలి. తర్వాత పాస్వర్డ్, నేను డిఫాల్ట్ పాస్వర్డ్ ఇట్లా రూట్ రాశా కదా అన్నిటికీ డిస్ప్లే చేయకండి ఎందుకంటే ఇట్స్ సో ఇంపార్టెంట్ టు కనెక్ట్ పాస్వర్డ్. తర్వాత హోస్ట్, లోకల్ హోస్ట్, ఇది సర్వర్. డేటాబేస్ సర్వర్ నా లోకల్ సిస్టమ్ లో ఉంది కాబట్టి నేను ఈ లోకల్ హోస్ట్ అని స్పెసిఫై చేసుకున్నాను. అయితే మీరేం చెయ్యాలి, లైక్ ప్రొడక్షన్ సర్వర్ లో అయితే ఈ యొక్క IP అడ్రస్ ఆఫ్ ప్రొడక్షన్ సర్వర్ది, లేదంటే క్లౌడ్ ఎన్విరాన్మెంట్ లో అడ్రస్ ఉంటే అవి మీరు హోస్ట్ కింద స్పెసిఫై చేయాల్సి ఉంటుంది. పోర్ట్ 5432 is a port number is default for PostgreSQL అండి. సో ఈ పారామీటర్స్ తో డేటాబేస్ ని ఒక కామన్ కనెక్షన్ settings.py లోనే ఎందుకు రాశాను నేను, ఎంటైర్ ప్రాజెక్ట్ అంటే డేటాబేస్ లైక్ జాంగో ప్రాజెక్ట్ లో పైథాన్ తో యూజ్ చేసిన జాంగో ఫ్రేమ్వర్క్ ప్రాజెక్ట్ లో ఎన్ని యాప్స్ క్రియేట్ చేసినా ఈ యొక్క డేటాబేస్ కనెక్షన్ అన్నిటికీ సరిపోతుంది ఇఫ్ యు ఆర్ యూజింగ్ PostgreSQL. సో MySQL అయితే MySQL కి సంబంధించింది, మైక్రోసాఫ్ట్ SQL అయితే దానికి సంబంధించిన క్రెడెన్షియల్స్ అవి మారిస్తే సరిపోతుంది. సూపర్ ఈజీ, ట్రై చేయండి. ఆన్లైన్ కోర్స్ కనుక ఇంట్రెస్ట్ ఉంటే REST API క్రియేట్ చేయటము యూజింగ్ జాంగో ఫ్రేమ్వర్క్, జాంగో రెస్ట్ ఆన్లైన్ కోర్సెస్ మనది అందుబాటులో ఉంది. బిలో డిస్క్రిప్షన్ లో మనం లింక్ వేస్తాను, చెక్ చేయండి. వీడియో లెక్చర్స్ నచ్చితే ఒక ప్రాజెక్ట్ వేలో ఏ విధంగా రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ తో నేర్చుకోవచ్చో ట్రై చేయండి ఈరోజే. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. కమెంట్స్ ద్వారా మీ యొక్క వ్యూ తెలియపరచండి. ధన్యవాదాలు.